సిటీ కేబుల్ యాలల మండలం బషీర్మియా తాండా అనుబంధ గ్రామం బాంబ్లా నాయక్ తాండా శివారులోని సర్వే నంబర్ 52లో కొనసాగుతున్న అక్రమ వెంచర్లో ఎవరు ప్లాట్లు కొనరాదని తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ విజ్ఞప్తి చేశారు. శనివారం మిత్రునాయక్ మాట్లాడుతూ సర్వే నంబర్ 52లో సుమారు 50 మంది పేరున్న స్థలాలు ఉన్నాయని, వారందరికీ వచ్చే నెల 15వ తేదీ లోపు నోటీసులు పంపించనున్నట్లు తెలిపారు. ఆ వెంచర్లో ఎంత స్థలం ఉండాలో అంతకన్నా ఎక్కువగా కబ్జాలో ఉన్నారని అన్నారు. అందరికీ త్వరలో నోటీసులు కూడా పంపించనున్నట్లు మిత్రునాయక్ తెలిపారు. అంతవరకు క్రియా విక్రయాలు జరగరాదని సూచించారు. మన హిందూ సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగా. అదేవిధంగా ఎల్లుండి గిట మన మైనార్టీ సోదరులకు రంజాన్ ఉంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు మిత్రు, తాజా మాజీ సర్పంచ్ బషీర్మియా తాండా యాలాల్ మండల్. మా బషీర్మియా తాండకు అనుబంధమైనటువంటి బాంబ్లా నాయక్ తాండా దగ్గర ఏదైతే వెంచర్ జరుగుతుందో ఆ వెంచర్కి సంబంధించి నేను మొత్తము పహనీలతో సహా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అందులో ఎవరంటే అనితా సోని, సంజయ్ సోని, రాధాబాయి, సత్యభామాబాయి, శాంసుంజర్ సోని, కిషోర్, దీపక్ సోని, పురుషోత్తమ్ సోని, శ్రీకాంత్ జాజు, కృష్ణ కుమార్ సోని, ధీరజ్ గోపాల్ జాజు, వేణుగోపాల్ జాజు, ఇలా చాలామంది దగ్గర లేదన్నా ఒక 50-52 మంది ఉంటారు. వాళ్ళకు ల్యాండ్ ఎంత ఉంది అనేది క్లియర్ కట్గా నేను, ఎందుకంటే ఒక్కొక్కరి పేరు మీద 14 గుంటలు అని, 1 గుంట, సత్యభామ పేరు మీద 1 ఎకరా 13 గుంటలు, ఇంకోటి అనితా సోని పేరు మీద 1 ఎకరా 17 గుంటలు, 1 ఎకరా 20 గుంటలు, 1 ఎకరా 1 గుంట 10 గుంటలు, సంజయ్ సోని పేరు మీద 5 గుంటలు, 1 ఎకరా, ఇట్లా వాళ్ళ పేర్ల మీద దగ్గర లేదన్నా మొత్తము విత్ వాళ్ళ పాస్బుక్ మీద అయితే ఏదైతే పట్ట అది ఉంటుందో ఆ నంబర్తో సహా వీళ్ళందరినీ ఎవిడెన్స్ తీసుకురావడం జరిగింది. అది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే నెల 15 వరకు వీళ్ళందరినీ హైకోర్టు నుంచి నోటీస్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ల్యాండ్ ఎంత ఉంది, అతను ఎంత కబ్జా పెట్టిండు అనేది క్లియర్ కట్గా కావాలి మాకు. ఎందుకంటే అది నేను మొత్తము విత్ కాసరా కానీ, చెర్సాల కానీ, సేత్వార్ పట్ట వాళ్ళ తర్వాత 2013లో ఏదైతే ల్యాండ్ తీసుకున్నారో గవర్నమెంట్ ఏదైతే వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆక్యుపై చేసుకొని వాళ్ళకి ఇచ్చిందో ఆ లెక్క ప్రకారంగా ఖచ్చితంగా ల్యాండ్ ఎంత ఉంది ఆ కొలిచిన తర్వాతనే వాళ్ళకి పని స్టార్ట్ చేయనిస్తా. అంతవరకు వాళ్ళ పని మాత్రం చేయనియను. ప్లాటు గీట ఎవరు కొనొద్దు. ల్యాండ్ ఎంత ఉంది ఆ కొలిచిన తర్వాతనే వాళ్ళకి పని స్టార్ట్ చేయనిస్తా. అంతవరకు వాళ్ళ పని మాత్రం చేయనియను. ప్లాటు గీట ఎవరు కొనొద్దు. నేను ఈ 52 మందికి అందరికీ నోటీస్ పంపించిన తర్వాత, ఎందుకంటే మా దగ్గర క్లియర్ కట్టుగా మా బషీర్మియా తాండాకు సంబంధించినటువంటి గెజిట్ అంటే అడిగిర్రు వాళ్ళు. గెజిట్ ఖచ్చితంగా డిపి ఆఫీస్ నుంచి మా సార్ వాళ్ళు డిఎల్పిఓ సార్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్ 44 నుండి 66 అంటే వాళ్ళు కామా పెట్టింది. ఇది 44 సర్వే నెంబర్ నుంచి మాకు 66 సర్వే నెంబర్ వరకు మాకు సంబంధించింది. ఇది ఎక్కడి నుంచి తెచ్చింది గిట ఉంది. మళ్ళీ ఇంకొకటి కమిషనర్ సార్ దగ్గర నుంచి గిట తెచ్చిన రికార్డు గిట ఉంది. ఇది కూడా క్లియర్ కట్టుగా. కాబట్టి నేను అందరికీ ఎవరు ప్లాట్ కొనొద్దు 10 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా హైకోర్టు పోయిన తర్వాత ప్లాట్ ఎవరైతే కొంటారో వాళ్ళు మళ్ళా రిస్క్లో పడతారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా, తీసుకుంటే వాళ్ళు మార్వాడీస్ తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారేమో సంబంధం లేదు, కానీ ఏ ఇతరులు గిట తీసుకోవద్దు. ఎందుకంటే మీరు కొందరు బీద వాళ్ళు ఉంటారు, పోయి తీసుకున్నారంటే అనాథ వాళ్ళని ఇరికిస్తారు. కాబట్టి నేను వాళ్ళది క్లియర్ కట్గా ఎత్తుంది భూమి వాళ్ళు తీసుకున్నది 134 ఎకరాల, 100 ఎకరాల, 98 ఎకరాల ఎంత అనేది క్లియర్ కట్గా నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత దాన్ని సర్వే చేయించిన తర్వాతనే వాళ్ళకు పని స్టార్ట్ చేయనిస్తా. అంతవరకు స్టార్ట్ చేయని. సిటీ కేబుల్